హాయ్ అండి. తెలంగాణలో ఉన్న రైతన్నలకి నమస్కారం. రైతులు చాలామంది రైతు బంధు ఎప్పుడెప్పుడు పడుతుందా అంటూ చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజైతే మీకు రైతు బంధు గురించి ఒక శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. త్వరలోనే రైతన్నలకి మీ అకౌంట్లో రైతు బంధు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంక్రాంతి లోపల ప్రతి రైతుకి రైతు బంధు డబ్బులు అందిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైతన్నలకి ఎంత పట్టా భూమి ఉన్నవారికి ఎకరానికి ఎన్ని డబ్బులు పడతాయా అనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే రైతన్నలకి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి డైలీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇక రైతు బంధు విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు గురించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేంటంటే ఎవరైతే రైతులు పొలం సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు బంధు పథకం అయితే వర్తించుతుంది అంటూ చెప్పడం జరిగింది. అలాగే రైతన్నలకి ఎవరికైతే 5 ఎకరాలలోపు ఉన్న రైతులకి ఈ డిసెంబర్ 31 తారీఖు లోపు మీకైతే రైతు బంధు పడడం అయితే జరుగుతుంది. ఇక మిగతా రైతులు ఎవరికైతే 10 ఎకరాలలోపు ఉన్నవారికి మీకు మాత్రం ఈ సంక్రాంతి పండుగ లోపు ఎకరానికి 7,500 చొప్పున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వేయటం అయితే జరుగుతుంది. అంటే ఏడాదికి ఎకరానికి 15,000 వేస్తున్నట్లు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఈ సంక్రాంతి లోపల ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అందిస్తామని ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు. చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు రైతులకి చాలా ఆలస్యంగా అయితే వేస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో పడాల్సిన రైతు బంధు డబ్బులు ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో వేస్తున్నారు. కాబట్టి పోయిన పంటలో రైతులకి పెట్టుబడి సహాయం డబ్బులు అందలేక చాలామంది ఆ డబ్బుల కోసం బ్యాంకు వెళ్ళి లోన్గా తీసుకొని ఆ అప్పు తీర్చలేక ఇప్పటి వరకు ఆ వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారు. సో ఇది రైతన్నలకి చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 5 రోజుల్లో తెలంగాణలో ఉన్న 18 లక్షల రైతన్నలకి 1,28,000 కోట్ల డబ్బులైతే విడుదల చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే రైతన్నులకి ఎవరికైతే పట్టాదార పాస్బుక్ సరిగ్గా లేని వాళ్ళకి రైతు బంధు డబ్బులు అయితే పడవు అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. మరో 5 రోజుల్లో మీ పాస్బుక్ ఖాతాని బ్యాంక్ వెళ్ళి సరి చేసుకోండి అంటూ మొన్నటి స్పీచ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో రైతన్నలు మీరు మాత్రం మరో 5 రోజుల్లో మీ మొబైల్లో అకౌంట్ బ్యాలెన్స్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మరో 5 రోజుల్లో మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే రైతన్నలు ఎవరికైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ అలాగే మీ పాస్బుక్ ఖాతాని కరెక్ట్గా చెక్ చేసుకోండి. అలాగే రైతన్నలు ఎవరైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.